చందమామ కథ బ్రహ్మరాత. అనగనగా ఓ రాజు రాణి ఉండేవారు. వారికి ఒక్కగానొక కూతురు. ఆ పిల్ల పేరు సుశీల. ఆమెను ఎంతో గారాబంగా పెంచారు. పెంచితే సరే, మంచి మొగును చూసి పెళ్లి చేయవద్దు. అక్కడే వచ్చింది పేచి భార్యాభర్తలకు. మా అక్క కొడుకున్నాడు కదా, అతగాడికిచ్చి పెళ్లి చేద్దాం సుశీలని అన్నాడు రాజు. రాణి అందుకు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి దాన్ని మా అన్నయ్య గారి అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇలా అంటే ఎలా కుదురుతుంది అంది. పెళ్లి విషయంలో రాజు రాణి ఇలా రోజు తగాదా పడుతూ ఉండేవారు. ఆఖరికి ఒకనాడు రాజు, నేను రాజుని, నాకు ఎవరూ ఎదురు చెప్పడానికి వీల్లేదు, నా కూతుర్ని నా ఇష్టం వచ్చిన వాడికిచ్చి పెళ్లి చేస్తాను అని కోపంగా చెప్పేసి ఆ రాత్రి తన మేనల్లుడిని పిలిపించి ఓ మేడలో దాచి ఉంచాడు. పురోహితుడిని పిలిపించి పెళ్లికి ముహూర్తం పెట్టించాడు. రాణి మాత్రం ఊరుకుంటుందా? లేదు. కష్టపడి కని పెంచి పెద్దదాన్ని చేశాను కదా పిల్లని, నా ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయక ఎవడికో ఇచ్చి చేస్తానంటే నేను ఒప్పుకుంటానా అని లోపలే కోపగించుకొని తన అన్నగారి కుమారుణ్ణి ఓ రాత్రి వేళ ఎవరికి తెలియకుండా తీసుకొచ్చి మరో మేడలో రహస్యంగా దాచి ఉంచింది. పెళ్లి కొడుకులిద్దరూ చెరో మేడలోను ఉండి సుశీల నా పెళ్ళాం అవుతుందంటే నా పెళ్ళాం అవుతుందని లొట్టలేసుకుంటూ లగ్నానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళలా ఉండగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ముగ్గురు కలిసి భూలోకంలో జరిగే చిత్రాలు చూడ్డానికని ఆకాశం మీద షికారుగా బయలుదేరి ఆ పట్టణం మీద నుంచి వెళ్తున్నారు. అప్పుడు ఆ ఇద్దరు పెళ్లి కొడుకుల సంగతి వాళ్ళకి తెలిసి ఈశ్వరుడు బ్రహ్మదేవుడికి చూసి, ఏమయ్యా బ్రహ్మ, ఆఖరికి ఈ పెళ్లి కొడుకులు ఇద్దరిలోనూ ఈ పిల్ల ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అని అడిగాడు. ఈ భూలోకంలో ఎవరిని ఎవరు పెళ్లి చేసుకోవాలో, ఎవడికి ఎప్పుడు ఏమేం జరుగుతాయో ఇవన్నీ బ్రహ్మదేవుడు మనల్ని పుట్టించినప్పుడే మన నుదుడి మీద రాసేస్తాడు. సుశీలకు కూడా అలా నుదుడి మీద రాసే ఉంటాడుగా, మరి అందుచేతనే ఈశ్వరుడు అలా అడిగాడు, ఈ ఇద్దరిలో ఎవరికి దక్కది పిల్ల అన్నాడు బ్రహ్మదేవుడు. అలా అనేటప్పటికి ఈశ్వరుడికి ఆశ్చర్యం వేసింది. అలాగైతే ఈ అమ్మాయికి కాబోయే మూడెవరో చూపించు అని నిగ్గదీశాడాయన. అప్పుడు బ్రహ్మ ఓ కాలులేని దివ్యాంగుడిని చూపించి ఆ వచ్చే దివ్యాంగుడే ఈ పిల్లకి భర్త అవుతాడని చెప్పి ఊరుకున్నాడు. ఆ మాటలు వినేటప్పటికి ఈశ్వరుడికి చాలా ఆశ్చర్యం వేసింది. నవ మన్మధుల్లాంటి కుర్రవాళ్ళిద్దరూ ఇక్కడ కాచుకుని కూర్చుంటే ఆఖరికి ఆ దివ్యాంగుడికి పెళ్ళామవుతుందా ఈ పిల్ల? అలా ఎన్నటికి జరగదు అన్నాడు. అప్పుడు బ్రహ్మ, ఈ పిల్లకి నేను అలా రాసి పడేశాను, ఆ రాత ప్రకారం జరగవలసిందే గాని మరోలా అవటానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు. ఈశ్వరుడు ఎందుకు వీల్లేదో చూద్దాం అని చెప్పి విష్ణుమూర్తితో, విష్ణుమూర్తి నువ్వు కాసేపు ఇలా నా ఎద్దు మీదకి వచ్చి కూర్చోవాయి, నీ వాహనమైన గరుత్మంతుడికి ఓ పని చెప్పాలి అన్నాడు. విష్ణుమూర్తి గరుత్మంతుడిని అప్పగించాక ఈశ్వరుడు, పక్షిరాజా చూడు, ఆ దివ్యాంగుడిని తీసుకెళ్లి సప్త సముద్రాలకు అవతల ఉన్న అడవిలో దిగవిడిచి చక్కారా అని చెప్పాడు. చెప్పిందే తడవుగా గరుత్మంతుడు నగరంలోకి వాలి ఆ దివ్యాంగుణ్ణి అమాంతంగా కాళ్లతో తన్నుకుపోయి 7 సముద్రాల అవతల ఉన్న అధ్వాన్నపు అడవిలో పడేసి చక్కా వచ్చాడు. అప్పుడు ఈశ్వరుడు, రాజాంతపురంలో ఉన్న సుశీల ఆ నట్టడవిలో ఉన్న దివ్యాంగుణ్ణి ఎలా పెళ్లి చేసుకుందో చూద్దాంగా అని బ్రహ్మదేవుడి వైపు వేళాకోళంగా ఓ చూపు చూశాడు. పిల్లికి చెలగాటమైతే ఎలక్కి ప్రాణ సంకటం ఉన్నట్టుగా ఆ దివ్యాంగుడికి లేనిపోని కష్టం వచ్చి పడింది. ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తుకుని పొట్టపోసుకునేవాడు. ఇక అడవిలో వాడికి అన్నం పెట్టేదెవరు? ఎండెక్కిన కొద్దీ వాడికి ఆకలి బాధ ఎక్కువై, అయ్యో దేవుడా నా గతేం గాను అని విష్ణుమూర్తికి మొరబెట్టుకున్నాడు. ఆ దేవుడికి వాడి ఏడుపు వినపడి జాలి వేసి గరుత్మంతుడితో, పాపం ఆ దివ్యాంగుడికి ఆకలేస్తోంది, తిరుబండారాలవైనా పట్టుకెళ్లి వాడి ముందర పడేసిరా అని ఆజ్ఞాపించాడు. గరుత్మంతుడు విష్ణుదేవుడి ఆజ్ఞ ప్రకారం బయలుదేరి వెళ్లి ఎక్కడైనా తినుబండారాలు ఏమైనా కనపడతాయేమోనని మెడనెక్కించి చూశాడు. అప్పుడు అతనికి రాణిగారి అంతఃపురంలో ఒక పెద్ద కావడి కనిపించింది. ఆ కావడి దగ్గర వాలేటప్పటికి అందులోంచి గప్పున పిండి వంటల వాసనలు కొట్టాయి. గరుత్మంతుడు ఆ కావడిని ఎత్తుకుపోయి 7 సముద్రాలు దాటి అడవిలో ఉన్న దివ్యాంగుడి ముందు పడేసి కడుపు నిండా తిను అని చెప్పి రివ్వున ఎగిరొచ్చి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గర వాలాడు. దివ్యాంగుడు అవన్నీ తిందామని దేక్కుంటూ వచ్చి ఆ గంప మూత తెరిచాడు. అందులోంచి చటుక్కున ఓ అమ్మాయి లేచి నిలబడి తన చేతిలో ఉన్న పూలదండని గబుక్కున ఆ దివ్యాంగుడి మెడలో వేసేసింది. వాడు నిర్ఘాంతపై చూస్తుంటే దోషి
దోసిళ్లతో తలంబరాలు తీసి వాడి నెత్తి మీద పోసేసింది. వాడు ఆశ్చర్యాన్ని ఆపుకోలేక ఆ పెళ్లి కూతుర్ని, నువ్వు చూస్తే ఓ అందమైన రాజకుమార్తెలాగున్నావు, నేను పూటకి టికాణా లేని దివ్యాంగుణ్ణి, నన్ను నువ్వు ఇలా పెళ్ళాడేవేంటి అని అడిగాడు. పెళ్లి కూతురు తన కథ ఇలా చెప్పింది. నేను మీరన్నట్లు రాజకుమార్తెనే, నా పేరు సుశీల. మా అమ్మ నన్నేమో వాళ్ళ అన్నగారి కొడుకిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకొని నాకీ పూలదండ తలంబరాలు ఇచ్చి ఈ గంపలో కూర్చోబెట్టింది. రెండో గంపలో పిండి వంటలు పెట్టింది. ఈ కావడిని నీకు కాబోయే భర్త దగ్గరికి పంపుతాను, అతను మూత తెరవడంతోటే అతన్ని వరించమని చెప్పి వెళ్ళింది. మరి కొంతసేపటికి ఈ కావడిని ఎవరో ఎత్తుకుపోతున్నట్టయి లోపలున్న నేను మా అమ్మ పంపదలిచిన చోటుకి వెళ్తున్నా అనుకున్నాను. మీరు మూత తెరవడంతోటే మా అమ్మ చెప్పినట్టు మిమ్మల్ని పెళ్లాడాను అని చెప్పింది. ఈ కథంతా విని దివ్యాంగుడు తన అదృష్టానికి పొంగిపోయాడు. ఆకలేస్తోందేమో ఆవిడ తెచ్చిన పిండి వంటలు ఒక్కొక్కడే తింటూ జరిగిందంతా తలుచుకుని ఆశ్చర్యపోయాడు. అక్కడ రాజాంతపురంలో కావడిని గరుత్మంతుడు ఎత్తుకుపోవటం రాణి చూసింది. కాని దొంగల తల్లికి ఏడవటం భయమన్నట్టుగా గప్చిప్గా ఊరుకుంది. పెళ్లికి ముహూర్తం ఆసన్నమైంది. రాజుగారు పెళ్లి కూతుర్ని వెతుక్కుంటూ వచ్చి కనబడబోయేసరికి సుశీల ఏది అని రాణిగారిని అడిగాడు. అప్పుడు రాణి ఒక్క మాటగా ఎక్కడలేని కోపం తెచ్చుకొని, ఏమో నాకేం తెలుసు, ఎప్పుడైతే మీరు దాని పెళ్లి విషయంలో నేను జోక్యం చేసుకోవడానికి వీలేదని చెప్పేశారో ఆ క్షణం నుంచి నేను దాని సంగతే కలవ చేసుకోవడం లేదు. నా మాట మీరు విన్నప్పుడు నాకు ఈ సంసారంతో పనేమిటి, ఎక్కడుందో వెతుక్కోండి అని దబాయించేసింది. పాపం రాజు తాను తలపెట్టిన పెళ్లి కాకపోగా అమ్మాయి కనపడక విచారిస్తూ వెళ్లిపోయాడు. పెళ్లి కూతురు మాయమైందని తెలియడంతోటే పెళ్లి కొడుకులిద్దరూ సిగ్గుపడి తేలుగుట్టిన దొంగలకు మళ్ళీ కిక్కురు మనకుండా రహస్యంగా ఎవరిదారిని వాళ్ళు వెళ్లిపోయారు. వాళ్ళు తెల్ల మొహాలు వేసుకొని పోతుంటే ఈశ్వరుడు చూసి, ఏమయ్యా బ్రహ్మదేవుడు గారు, ఆఖరికి ఆ పిల్ల వీళ్లలో ఒక్కడికి దక్కలేదన్నమాట అన్నాడు. ఎందుకు దక్కుతుంది, నేను చెప్పానుగా, ఆ పిల్ల ఆ దివ్యాంగుణ్ణి పెళ్లి చేసుకుని 7 సముద్రాలకు అవతల అడవిలో వాడితో కబుర్లు చెబుతోంది అని బ్రహ్మదేవుడు చిరునవ్వుతో పలికాడు. ఈశ్వరుడు ఆ మాట నమ్మక, ఏది అక్కడికి పోయి చూద్దాం అన్నాడు. అప్పుడు వాళ్ళ ముగ్గురు మారు వేషాలు వేసుకుని సప్త సముద్రాలకు అవతల ఉన్న అడవికి వెళ్లి ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూశారు. అప్పుడు ఆ దంపతులు ఎవరో అతిథులు వచ్చారని అనుకుని భక్తి శ్రద్ధలతో ఆ త్రిమూర్తులను గౌరవించి తినటానికి భక్ష్యాలు, తాగటానికి నీళ్లు ఇచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమై వాళ్ళకి వరాలిచ్చారు. విష్ణుమూర్తి ఆ దివ్యాంగుడికి కాళ్ళొచ్చేట్టు వరం ఇచ్చాడు. బ్రహ్మదేవుడేమో వాడు ఆయుర్దాయం పొడిగించేసి ఆ అమ్మాయికి 5వ తనం ఇచ్చాడు. ఈశ్వరుడేమో వాడికి అందం, ఐశ్వర్యం, జ్ఞానం ఇచ్చాడు. ఇచ్చేసి అతడు బ్రహ్మతో, నువ్వెలాగైనా చాలా గట్టివాడవయ్యా, నువ్వు రాసిన రాత తప్పలేదు అని మెచ్చుకున్నాడు. ఈలోపుగా విష్ణుమూర్తి గరుత్మంతుడితో, ఈ దంపతుల్ని మళ్ళీ ఆ రాజాంతపురంలో విడిచిరావోయ్ అని ఆజ్ఞాపించాడు. అతడు అలా చేసి వచ్చాక ఆ త్రిమూర్తులు తమ తమ లోకాలకి వెళ్లిపోయారు. జరిగిన సంగతంతా సుశీల తల్లిదండ్రులతో చెప్పి భర్తను చూపించింది. వారు అల్లుణ్ణి చూసి సంతోషించారు. రాజు అల్లుణ్ణి సేనాధిపతిగా చేశాడు. సుశీల ఆమె భర్త సుఖంగా ఉన్నారు.